మిత్రులారా, ఈ కలియుగంలో లక్షలాది మంది పుడుతుంటారు, లక్షలాది మంది సస్తుంటారు. వారు ఎప్పుడు పుట్టారో ఎప్పుడు సచ్చారనేది పక్కవాడికి కూడా తెలియదు. కొందరు మాత్రం వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా యుగ యుగాల వరకు వాళ్ళ పేరు స్థిరస్థాయిగా నిలబడిపోతుంది. ఒక సినిమాలో ఒక విలన్, ఒక హీరో ఉంటాడు. ఉంటే విలన్ కన్నా బతకాలి, బతికితే హీరో కన్నా బతకాలి. ఎటు కాకుండా బతికిన వాడు బాయిలో ఒక కప్పలాంటి వాడు, గుర్తింపు లేని మనిషి. జన్మించిన వాడు మరణించక తప్పదు. రోడ్డమ్మడి పోయేటప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినా, ఎవరికైనా ప్రమాదం అయినా, ఎవరైనా ఆపదలో ఉన్నా కొంతమందికి జాలి కలిగి తనని రక్షించాలని వాళ్ళు గమ్యానికి చేర్పిస్తారు. కొంతమంది నాకేం పట్టిందిలే, నా పిల్ల పాపలకి అయితే యాక్సిడెంట్ జరగలేదు కదా, ఎవడో చచ్చిండు కదా, మరి నేను ఎందుకు ఈ కంప పెట్టుకోవాలనుకొని చూసి చూడనట్టుగా వెళ్ళిపోతుంటారు. ఎక్కడైనా అన్యాయం జరిగినా, అధర్మం జరిగినా, ఎవరైనా తప్పు మాట్లాడుతున్నా, ఒక బలహీనుని మీద ఒక బలవంతుడు ఒత్తిడి చేసినా కొంతమంది ప్రశ్నిస్తుంటారు. కొంతమంది నాకేం పట్టిందిలే, నేనెందుకులే, నాకెందుకు ఈ కంప, వచ్చానా, పని చేసుకున్నానా, వెళ్ళిపోయానా, అంతేగాని నాకెందుకు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. అయ్యో, ఒక వ్యక్తి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా, ఇతడికి చెప్తే మార్పు వస్తే ఇంకా బాగుంటుందేమని కొంతమంది తపనబడి తనకి కొన్ని గుణపాఠాలు చెప్తుంటాడు. ఒక విషయానికి ముందు పడ్డప్పుడు అది రాజకీయమే కావచ్చు, ఒక ముఖం ముందు మాట్లాడే టాలెంటే కావచ్చు, ఎదిరించే తత్వమే ఉండొచ్చు, ప్రశ్నించే గొంతే ఉండొచ్చు. వాడికి 33 సమస్యలు వస్తాయి వాని చుట్టూ. కానీ నాకెందుకు అని వాడి ఇంట్లోనే కూర్చొని వాని భార్య పిల్లల గురించి ఆలోచించినోనికి ఏ కష్టాలు రావు. మొన్న తీర్మానం మల్లన్న కొన్ని వాక్యాలు మాట్లాడితే తీశాని పొక్కలు నూకిరు. తొలి వెలుగు రఘు గారిని ప్రశ్నించే గొంతుంటే తన మీద అనరాని మాటలని తనని కూడా తీసి జైల్లో వేశారు. మిగతా వాళ్ళని ఎందుకు వేయలేదండి? వాళ్ళు నిజ నిజాలు మాట్లాడుతున్నారు కాబట్టి. ఒక రాజకీయ నాయకుడు రాజకీయానికి వచ్చి ఓట్లు వేయించుకొని ప్రజలకి 10 మందిలో ఒకరికి చేయకపోయినా అని చెప్పులతో కొడుతున్నారు. దిష్టి బొమ్మలు కాలబెడుతున్నారు. మిగతా వాళ్ళని కాలబెట్టరు ఎందుకండి? ఎవరైతే ముందుబడి ప్రశ్నిస్తారో, ఎవరైతే ఎదిరించి మాట్లాడతారో వాళ్ళకి మంచి వస్తుంది, చెడు వస్తుంది. అంత మాత్రాన తన పరువు పోదు, తన ఇలవ తక్కువ కాదు, తనకి ఏమీ కాదు. అది ప్రశ్నించే గొంతు కాబట్టి 10 మంది సంతోషిస్తే ఇంకో 10 మంది చీ కూడా అనొచ్చు. నేను కొన్ని వీడియోలు పెట్టినందుకు అమెరికా నుంచి, కెనడా నుంచి, లండన్ నుంచి, అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ఊళ్ళ నుంచి నాకు ఫోన్లు వచ్చినాయి, మెసేజ్లు కూడా వచ్చినాయి. నేను ఏం తప్పు మాట్లాడలే, ఇది బాగలేదు బాబు, ఇది మార్చురా అని చెప్పిన. కొంతమంది నన్ను ఏమన్నారంటే, నువ్వు తప్పు మాట్లాడుతున్నావు అన్నారు. నేను బిడ్డల మీద ప్రమాణం చేసిన, నేను మాట్లాడిందంత నిజ నిజాలో, నేను ఎవరి మీద ఆరోపణలు పెట్టలేదో, నాకు వాళ్ళు ప్రియమైన మిత్రులే, ఈ కొన్ని ఉన్నాయి, కొంచెం మార్చుకుంటే బాగుంటుంది కదా అని అన్నా. దాన్ని కొంతమంది ప్రశ్నించారు. నాకేం బాధ లేదు, ఎవరు ఎన్ని అనుకున్నా బాధ లేదు. నేను ఒక రిపోర్టర్ లాగా, నేను ఒక పత్రకారిలాగా ఒక వీడియో ఛానల్ నేను నడుపుతుంటాను. ఎవరు తప్పు చేసినా ప్రశ్నిస్తుంటాను, ఎదిరిస్తుంటాను. దాని మీద నాకు ఎన్ని సమస్యలు వచ్చినా బాధపడను. నా లక్షణం ఏందో నేను చేస్తూ పోతుంటాను. కాబట్టి ఇలా మంచి వస్తాయి, చెడు వస్తాయి. కానీ నా తొర్రూరు పట్టణ వాసులు కొంతమందికి ఎవడెక్కడ పోతే నాకెందుకు అనుకొని వాళ్ళది వాళ్ళే తుడుచుకుంటారు, వాళ్ళు చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ పర్సనల్ విషయంలో నేను జోక్యం తీసుకోను. కానీ చెడును మాత్రం అది గింతంత అయిందనుకో, కూర్చునే కాడ, లేచే కాడ, ప్రతి చోట చెప్పుకుంటూ పోతారు. ఎన్ని మంచి పనులు చేయను, ఎంత ఎదిరి అది పబ్లిసిటీ చేయరు, చెడు ప్రచారం చేస్తారు. ఇది మనిషిలో వచ్చిన శుంఠి, తరతరాల నుంచి వచ్చిన చెడు గుణం. కొన్ని కులాలల్లో ఎండ్రకాయ లక్షణాలు ఉంటాయి, అది ఎక్కదు, ఇంకో దాన్ని ఎక్కనియదు. కాబట్టి అది కొంతమందికి ఉంటాయి. వాళ్ళు బావిలో కప్పలాగానే బతుకుతారు, ఏదో ఒక రోజు అందరిలా వెళ్ళిపోతారు. ఇలాంటి ప్రశ్నించిన గొంతు ఈరోజు ఆ మహానుభావుడు ఉంటే బాగుండ్రా అని పోయినంకైనా అనుకుంటారు. అనేవాడు అంటనే ఉంటాడు. ఈ విధంగా వెనక్కి ఏడ్చేవాడు, వెనకపోయి మంచిని వదిలేసి చెడు ప్రచారం చేసేవాడు, వాడు అక్కడనే ఉంటాడు. చేసేవాడు ఎప్పుడో ముందుకు వెళ్ళిపోతాడు. మిత్రులారా, ఉంటున్నాను. జై హింద్.